హాయ్ అండి, హలో నమస్తే. ఈరోజు ఎలక్ట్రోలైట్స్ టెస్ట్ గురించి తెలుసుకుందాము. ఎలక్ట్రోలైట్ టెస్ట్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి వస్తాయి, ఇది మామూలుగా ఎవరికి యూస్ఫుల్ అండ్ కన్సల్ట్ డాక్టర్ ఎవరు తెలుసుకుందాము. మామూలుగా అయితే ఇందులో ఎలక్ట్రోలైట్స్ అంటే మనకి సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్ ఇవి 4 కలిపితేనే మనము ఎలక్ట్రోలైట్స్ అంటాము. దీని మామూలుగా ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఒకటి, అంటే కిడ్నీ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు, అండ్ హార్ట్ పేషెంట్స్కి అండ్ లంగ్ పేషెంట్స్కి, ఇట్లా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే రాస్తారు. కొంతమందికి నార్మల్గా కూడా బాగా వీక్ ఉన్నాము, ఇంకా అసలు అవ్వట్లేదు, అలసటగా ఉంటుంది, అలా ఉన్న వాళ్ళకి కూడా ఈ టెస్ట్ సజెస్ట్ చేస్తారు. యాక్చువల్గా ఈ టెస్ట్ ఎప్పుడు ఇవ్వచ్చు బ్లడ్ టెస్ట్ అని అంటే మాత్రం ఇది ఎనీ టైం ఇవ్వచ్చు, పర్టికులర్ టైం అంటూ ఏం లేదు. బట్ నేను ఇంకో టెస్ట్ గురించి ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యాక్చువల్గా అన్ని టెస్ట్ లాగా ఈ టెస్ట్ను డిలే చేయడానికి ఉండదు. మ్యాక్సిమం మీకు బ్లడ్ తీసుకునే వాళ్ళు కూడా అదే చెప్తారు. అంటే మనం తీసుకున్నాక వెంటనే చేసే టెస్ట్ ఇది ఎనీ టైం చేయొచ్చు, ఫాస్టింగ్ అట్లా ఏం లేదు, రిక్వైర్డ్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇవ్వకుంటే బెటర్, అది నా సజెషన్. మ్యాక్సిమం మీరు ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వకుండా ఉండండి, బిఫోర్ 4 లోపు ఇవ్వడానికి ట్రై చేయండి. హాస్పిటల్స్ అట్లా అనుకోండి, మీరు ఎనీ టైం ఇవ్వచ్చు, ఎందుకంటే హాస్పిటల్స్ అంటే 24 అవర్స్ డయాగ్నోస్ చేస్తారు కనుక వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక ఈ టెస్ట్ మీరు తీసుకున్న వెంటనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కొన్ని డయాగ్నోస్ సెంటర్లు ఎలా అంటే వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఓకే, కొన్ని డయాగ్నోస్ సెంటర్లో కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ వేరే దగ్గర ఉంటాయి, కలెక్షన్ పాయింట్స్ ఉంటాయి. అలా ఉన్న చోట ఏంటంటే మీరు ఆ ఈవినింగ్ టైంలో ఇవ్వకపోతేనే బెటర్. ఈ టెస్ట్ని అవాయిడ్ చేయండి, ఈవెన్ మీ పేరెంట్స్కున్నా ఎవరికున్నా సరే ఆ టైంలో ఇవ్వకండి. మీరు బెటర్ మార్నింగ్ కానీ బిఫోర్ 4 లోపు బాగా ఇవ్వడానికి ట్రై చేయండి, అలాంటి సెంటర్స్లో ఉన్న వాళ్ళకైతే. మిగతా వాళ్ళైతే ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీని స్పెషలైజేషన్ అంటూ మాత్రం మ్యాక్సిమమ్ మీ కన్సల్టింగ్ డాక్టర్ ఎవరుంటారో వాళ్ళకి చూపించుకోవచ్చు. ఇది పెద్ద స్పెషలైజేషన్ వీళ్ళే పర్టికులర్ చూసుకోవాలనేది ఏమీ లేదు, ఎవరికైనా చూసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న విషయం చెప్పాలి, ఇది సోడియం లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఇవి పెద్దవాళ్ళకి, చాలామందికి మెడిసిన్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, లంగ్ పేషెంట్స్ కావచ్చు, లివర్ పేషెంట్స్ కావచ్చు, ఇట్లా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి టెస్ట్ రిఫర్ చేస్తారు. ఆ లెవెల్స్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోడియం లెవెల్స్ హై, లో ఏది అయినా సరే అది మనకి కొంచెం సీరియస్ కండిషన్లో అయితే కోమాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఎట్లా అంటే మన బాడీలో ఉన్న సాల్ట్ లెవెల్స్ అనేవి మనకి ఎక్కువైనా తక్కువైనా ఏదైనా సరే, ఏదైనా డేంజరే. ఆ సోడియం అనేది అదే సాల్ట్ని షో చేస్తుంది అనమాట. సో ఇటువంటి కేసెస్లో మనం ఏంటంటే ఒకవేళ ఎక్కువ లో ఉంది, మీరు చూసుకున్నప్పుడు నేను నార్మల్గా చేసి ఇక్కడ పెడతాను, మీకు సోడియం ఎంతవరకు ఉండాలి, పొటాషియం ఎంతవరకు ఉండాలి, అండ్ క్లోరైడ్ ఇవన్నీ ఎంతవరకు ఉండాలని పెడతాను. సో చూసుకోండి. అవి నార్మలైజ్లో కొన్ని మీకు లో ఉన్నట్టుగా మీ రిపోర్ట్లో మీరు చూసినప్పుడు మీకు అనిపిస్తే మాత్రం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు దానికి తగ్గట్టు హై అవ్వడానికి మెడిసిన్ ఇస్తారు. హై ఉన్న చూపించండి, దానికి లో అవ్వడానికి ఇస్తారు. ఎందుకంటే ఇది కొంచెం ఉన్నా కానీ చిన్నగానే అనిపిస్తుంది, కానీ కొంచెం డేంజర్గానే ఉంటుంది ఎక్కువ సీరియస్ కండిషన్లలో. సో ఎనీవే మెడిసిన్ వాడే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ టెస్ట్ చేసుకునేటప్పుడు మీరు ఈ జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.